హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఎంసీసీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆల్ ఇండియా 4 రౌండ్స్కి సంబంధించిన అఫీషియల్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేసింది. నేను వీడియో లేట్గా చేయడానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే ఎంసీసీ ఇచ్చిన షెడ్యూల్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది మేబీ మళ్ళీ మారుస్తారేమో అని ఇప్పటివరకు వెయిట్ చేశాను, కానీ వాళ్ళు ఎక్కడ మార్చట్లేదు. ఓకే, సో దీంట్లో మిస్టేక్ అయితే ఉంది. అండ్ ఇది టెంటేటివ్ షెడ్యూల్. సో మళ్ళీ ఏమైనా షెడ్యూల్ మారుస్తారా లేదా చూద్దాము. ఈ పర్టికులర్ వీడియోలో వాళ్ళు ఇచ్చిన చిన్న మిస్టేక్ ఏంటనేది చెప్తాను. అండ్ 4 రౌండ్స్ ఎప్పుడెప్పుడు జరుగుతాయి, వాటికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్, రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్, రిపోర్టింగ్ ఎప్పటి వరకు జరుగుతుంది అనేది క్లియర్గా ఉంది. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. అంటే జనరల్గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు, కంప్లీట్గా ఫాలో అయ్యే వాళ్ళు అయితే 3 మంత్స్ టైం పడుతుంది ఏ కౌన్సిలింగ్ అయినా కంప్లీట్ అవ్వడానికి అని చెప్పాను. యాక్చువల్గా 3 మంత్స్ షెడ్యూల్ కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. సో కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడానికి ట్రై చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీకు ఏమైనా డైరెక్ట్గా డౌట్ ఉంటే డైరెక్ట్ నాకు మెసేజ్ చేయండి. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి అన్న కౌన్సిలింగ్ రిలేటెడ్ మాకు జీరో నాలెడ్జ్ ఉంది, సో మేము ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియట్లేదు, మమ్మల్ని గైడ్ చేయండి అంటే మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. 7893947228 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీకు ప్రైజెస్ చెప్తారు, జాయిన్ అవ్వండి. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ బాధ్యత నాది. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా కౌన్సిలింగ్ని అటెండ్ అయితే చేయొచ్చు. అండ్ దీంతో పాటు మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నాతో మీరు మాట్లాడొచ్చు. సో ఫ్రెండ్స్, మనకు రిలీజ్ చేసిన ఈ టెంటేటివ్ షెడ్యూల్ ఏదైతే ఉందో ఇది ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఆల్ ఇండియా కోటాకు సంబంధించి ఆల్ ఇండియా కోటాలో 15% ఆఫ్ ద గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్నవి, డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీస్, ఎయిమ్స్, జిప్మర్ వీటన్నిటిలో కూడా సీట్స్ అనేవి మనం ఫిల్ చేయడం జరుగుతుంది. క్లియర్గా ఈ షెడ్యూల్ వస్తే తెలుస్తుంది మనకు సైమల్టేనియస్ కౌన్సిలింగ్ అయితే ఈ ఇయర్ అనేది లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా ఇదే వీక్లో ఒకవేళ మనకు డాటా అనేది ఎన్టీఏ నుంచి వస్తే కంప్లీట్గా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫస్ట్ రౌండ్, మనకు ఆల్ ఇండియా కోటాలో 4 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు 14th, ఓకేనా, 14th నుంచి 21st ఆగస్టు, సో ఆగస్ట్ వరకు ఉంటుంది. 14th ఆగస్ట్ నుంచి 21st ఆగస్ట్ వరకు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 PM వరకు పేమెంట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇస్తారు. దాంట్లో ఒక చిన్న మిస్టేక్ చూడండి, చాయిస్ ఫిల్లింగ్ అనేది 16th ఆగస్ట్ నుంచి 28th ఆగస్ట్ వరకు ఇచ్చాడు. 21st ఆగస్ట్ వరకు ఏమో పేమెంట్ చేసుకోమంటున్నాడు, 20th ఆగస్ట్ వరకు ఏమో మనల్ని వెబ్ ఆప్షన్ పెట్టుకోమంటున్నాడు. మేబీ ఇది కంప్లీట్లీ రాంగ్. ఓకేనా, 21st అన్న అయి ఉండాలి, లేకపోతే 22nd అన్న అయి ఉండాలి. ఎందుకంటే రిజిస్ట్రేషన్కి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఒక రోజు అనేది ఎక్స్ట్రాగానే ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్న ఏ హయ్యర్ ఎడ్యుకేషన్ అని చూసుకోండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒక రోజు ఎక్స్టెండ్ అయ్యి వెబ్ ఆప్షన్ పెట్టుకోవడం అనేది ఒక రోజు డిలే అవ్వదు. ఎందుకు డిలే అవ్వదు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేదే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. కేవలం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సీట్ అనేది ఇవ్వరు. మేబీ ఇది రాంగ్, టైపింగ్ రాంగ్ అయి ఉంటుంది. అంటే ఈ షెడ్యూల్ని మార్చాల్సి వస్తుంది. ఈ 21st లేదా 22nd లేకపోతే 21st నైట్ వరక అనేది ఇక్కడ మార్చాల్సి వస్తుంది. ఇది 28th అనేది రాంగ్. ఓకేనా, ఇది 28th అనేది రాంగ్, లేకపోతే ఇదన్నా రాంగ్ అయి ఉండాలి, ఇదన్నా రాంగ్ అయి ఉండాలి. అంటే వీళ్ళు ఇంత లేట్ గా తీసుకొని కూడా ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్న 1 డే కదా అంటే 1 డే అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఒక 1 డే డిలే అవ్వడం అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అనేది మనకు 21st నుంచి 22nd వరకు వెరిఫికేషన్ చేస్తారు, టెస్టింగ్ ఉంటుంది. దాని తర్వాత 23rd ఆగస్ట్ 2024 రోజున రిజల్ట్స్ అనేవి ఇస్తారు. అండ్ రిపోర్టింగ్ 24th నుంచి 29th వరకు ఉంటుంది. అండ్ క్యాండిడేట్ డాటా అనేది కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఎంసీసీతో వెరిఫికేషన్ చేసుకోవడానికి 30 ఆగస్టు 31st ఆగస్ట్ పడుతుంది. సో కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సెప్టెంబర్ 1st వీక్లో, అంటే సెప్టెంబర్ 1st వీక్లో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా 3 నెలల టైం పడుతుందని. అంటే ఆగస్ట్ మంత్ మొత్తం కూడా ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన ఫస్ట్ రౌండే జరుగుతుంది. ఆ లోపు ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రిజిస్ట్రేషన్ జరుగుతాయి కావచ్చు, కానీ కౌన్సిలింగ్ అనేది జరగదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కౌన్సిలింగ్ అనేది నాకు తెలిసి సెప్టెంబర్ 1st వీక్లోనే జరగడానికి ఛాన్స్ ఉంది వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి. ఇది ఫస్ట్ రౌండ్కి సంబంధించి. సో సెకండ్ రౌండ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 4th సెప్టెంబర్ నుంచి 5th సెప్టెంబర్ వరకు మనకు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. అండ్ 5th సెప్టెంబర్ నుంచి 10th సెప్టెంబర్ వరకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఫస్ట్ రౌండ్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. అదే 6th నుంచి 10th వరకు ఇది క్లారిటీగా ఇచ్చాడు. 6th నుంచి 10th వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు, మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్ వాళ్ళు కూడా మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలి,
11th 12th ప్రాసెసింగ్ ఉంటుంది, 13th రోజున రిజల్ట్ ఉంటుంది, 14th 28th రిపోర్టింగ్ ఉంటుంది, 21st 22nd ఎంసీస్తోని డేటా అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే థర్డ్ రిజిస్ట్రేషన్, థర్డ్ కౌన్సిలింగ్ సంబంధించి అంటే మాపప్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ మనకు సీట్ మ్యాట్రిక్స్ అనేవి 25th సెప్టెంబర్ 26th సెప్టెంబర్ రోజున క్లియర్ చేస్తారు, అంటే మనకి ఇచ్చేస్తారు. 26th నుంచి 2nd అక్టోబర్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరైతే ఫస్ట్ సెకండ్ రౌండ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ 27th నుంచి 2nd అక్టోబర్ వరకు మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ 3rd అక్టోబర్ నుంచి 4th అక్టోబర్ 2 రోజులు ఉంటుంది. 5th అక్టోబర్ రోజున రిజల్ట్ ఇస్తారు. అండ్ 6th అక్టోబర్ నుంచి 12th అక్టోబర్ కి మనకు రిపోర్టింగ్ ఉంటుంది. రిపోర్ట్ దాదాపు 7 days ఉంటుంది. 30th అక్టోబర్ నుంచి 50th అక్టోబర్ వరకు మనకు డేటా అనేది షేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అదే విధంగా ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే బీడీఎస్ కి సంబంధించి కానీ సో స్టే వేకెన్సీకి సంబంధించి కూడా మనకు 16th అక్టోబర్ రోజున సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు. 16th నుంచి 20th అక్టోబర్ వరకు మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుంది. 17th అక్టోబర్ నుంచి 28th అక్టోబర్ వరకు మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. 21st 22nd ప్రాసెసింగ్ ఉంటుంది. 23rd రోజున మనకు రిజల్ట్ ఇస్తారు. 24th నుంచి 30th వరకు మనకు రిపోర్టింగ్ ఉంటుంది. అంటే 14th ఆగస్ట్ రోజు కనుక మనకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతే ఎలాంటి అడ్డంకులు లేకపోతే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 24th అంటే 30 అక్టోబర్ రోజున ఎండ్ అవుతుంది. ఆల్మోస్ట్ 3 నెలల టైం పట్టింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల టైం ఉందన్నమాట. జనరల్ గా ఎంబీబీఎస్ కి సంబంధించిన క్లాసెస్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవ్వడానికి కానీ అక్టోబర్ ఫస్ట్ వీక్ లో కానీ స్టార్ట్ అవ్వడానికి కానీ ఛాన్స్ అనేవి ఉన్నాయి. నేను మీకు ఫస్ట్ లో చెప్పాను కదా చాలా చేంజెస్ చేశారు కౌన్సిలింగ్ లో అని. ఆ చేంజెస్ ఏంటి అంటే జనరల్ గా మనకు ప్రీవియస్ ఇయర్ లో 3rd రౌండ్ వరకే రిజిస్ట్రేషన్ ఇస్తాము అండ్ లేకపోతే 2nd రౌండ్ వరకే రిజిస్ట్రేషన్ ఇస్తాము అని లాస్ట్ ఇయర్ 3rd రౌండ్ కూడా రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేశారు. కానీ ఇప్పుడు షెడ్యూల్లో క్లియర్ గా సో మనకు క్లియర్ గా ఇక్కడే రిజిస్ట్రేషన్ ఇస్తాము అండ్ దాంతో పాటు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తాము. అంటే జనరల్ గా మాకు సీట్ మ్యాట్రిక్స్ ఉంటుందని వీళ్ళకి అర్థమైపోయింది. ఇంతకుముందు మనకు ప్రీవియస్ ఇయర్లలో ఏం చేసేదంటే ఇక్కడ ఇది ఉంటది కదా, ఇది ఇవ్వకపోయింది. సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో సీట్ మ్యాట్రిక్స్ సంబంధించిన డేట్ ఇవ్వకపోతుండే. ఎందుకు ఇవ్వకపోతుండే అంటే సో ఎంతవరకు మనకు మిగులుతాయి సీట్స్ అండ్ స్టేట్లలో కౌన్సిలింగ్ జరుగుతుందా జరగదా అండ్ వాటిని చూసుకొని 3rd రౌండ్ కానీ 4th రౌండ్ కానీ డిసైడ్ చేసేవాళ్ళు. 3rd రౌండ్ కానీ 4th రౌండ్ కానీ అనుకున్న షెడ్యూల్ కన్నా ఒక 1 day కానీ 1 week కానీ లేట్ అయిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళు సీట్ మ్యాట్రిక్స్ కూడా ఫైనల్ చేస్తాము అని ఇచ్చారు అంటే సో కంప్లీట్ గా ప్లానింగ్ తోనే ఉన్నారు. ఒకవేళ స్టేట్లలో జరగకపోయినా కూడా కంప్లీట్ గా మనకు ఆల్ ఇండియా కోటాలో కౌన్సిలింగ్ అనేది ఆగకుండా జరగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో స్టేట్ ని పట్టుకొని చేస్తారా లేకపోతే సైమల్టేనియస్ అయితే కౌన్సిలింగ్ లేదని అర్థమైపోతా ఉంది దీనివల్ల. ఎందుకంటే క్లియర్ కట్ గా ఇచ్చేసారు ఏ డేట్స్ ఏంటి అనేది. ప్రీవియస్ ఇయర్ షెడ్యూల్స్ చూడండి, మనకు ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ డిసైడ్ చేయడానికి మనకి ఎక్కడ వాళ్ళు డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదన్నమాట. కౌన్సిలింగ్ షెడ్యూల్. సో ఈ షెడ్యూల్లో ఇది ఒక్కటి రాంగ్ ఉంది. సో ఇది రాంగ్ డేటా అయితే వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. రేపటి వరకు మళ్ళీ దీన్ని చేంజ్ చేసి ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకేనా, షెడ్యూల్లో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చేంజ్ చేసి ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉన్నాయి. సో మీరు చూసారా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉండి మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 నెంబర్ ని వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.